హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇది రీఓపెనింగ్ ద నీట్ 2024 రిజిస్ట్రేషన్ విండో. ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాము. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని వాచ్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ. ఈ నీట్ ఎగ్జామ్ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిక్ నోటీసెస్లో పైన కనిపించేటువంటి లేటెస్ట్ నోటీసే ఇది. ఇది ప్రెస్ రిలీజ్ అని ఇచ్చారు. రీఓపెనింగ్ ది రిజిస్ట్రేషన్ విండో ఫర్ రిసీవింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఆఫ్ ది నీట్ 2024 అన్నారు. అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోలేదు. వాళ్ళ కోసం ఈ రీఓపెనింగ్ రిజిస్ట్రేషన్ విండో అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ప్రెస్ రిలీజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రెస్ రిలీజ్లో నేను మొత్తం ఇవ్వలేదండి, ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫ్యూ స్టూడెంట్స్ ఈ నీట్ యూజీ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్ ఇష్యూస్ వలన కంప్లీట్గా అప్లికేషన్ని పూర్తి చేయలేకపోయారు, సబ్మిట్ చేయలేకపోయారు. దాని గురించి చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ విండోని మరలా ఒకసారి ఓపెన్ చేస్తున్నాము అని చెప్పారు. ఓకే, సో దీనిలో మనకి డేట్స్ కూడా ఇచ్చారండి క్లియర్గా ఆ నోటీస్లోనే. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెషన్ అన్నారు, అంటే నీట్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించింది ఇచ్చారు. సెకండ్ కాలం వచ్చేసి రివైజ్డ్ డేట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ పూర్తి చేసుకోవడానికి 9th 10th 2 days ఇచ్చారండి. అంటే 9వ తారీఖు ఉదయం స్టార్ట్ అవుతుంది, 10వ తారీఖు అర్ధరాత్రి 10 గంటల 50 నిమిషాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ద లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఫీజ్ ఆన్లైన్, అప్లికేషన్ పూర్తి చేయడం వేరు, ఇక్కడ ఫీజు కట్టడం వేరు. అంటే ఫీజుకి ఇంకొక గంట ఎక్స్ట్రా ఇచ్చారు, అంటే 11:50 వరకు పొడిగించారు. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరైతే నీట్ అప్లికేషన్ ఇంకా అప్లై చెయ్యలేదో, అంటే కంప్లీట్గా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్రెడీ మీరు నీట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ కూడా చేసి మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే కంప్లీటెడ్ అప్లికేషన్ని వాళ్ళు మరలా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మరలా చేయాలేమో అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదండి. కేవలము ఎవరైతే ఇప్పటి వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయలేకపోయారో ఇన్ టైంలో, అలాగే పేమెంట్ చేయలేకపోయారో, లేక అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేకపోయారో ఆధార్ కార్డ్ ఇష్యూస్ వలన, వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంతకుముందు మనకి ఓన్లీ ఆధార్ కార్డు, డిజిలాకర్ అకౌంట్, ఏబిసి ఐడి అకౌంట్, పాస్పోర్టు, అలాగే పాన్ కార్డు ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా స్కూల్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ విత్ ఏ ఫోటోగ్రాఫ్ అన్నారు. ఇది కూడా యాడ్ చేశారు, ఎందుకంటే ఆధార్ కార్డ్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ గురించి ఈ లాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషనే చేసుకొని ఉండకపోతే వాళ్ళు మాత్రం ఇప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తగా వీటిలో మీకు ఏది ఉంటే దాన్ని యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయండి. ఓకే, ఇంకా ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ మేము ఆల్రెడీ అప్లికేషన్ పూర్తి చేసేసాం మేడం, డౌన్లోడ్ చేసుకున్నాము, అయినా సరే ఒకవేళ అది యాక్సెప్ట్ అవ్వదేమో మరలా ఇంకొక అప్లికేషన్ ఫిల్ చేస్తాము అని అడుగుతున్నారు. దయచేసి అలాంటి మిస్టేక్స్ చేయవద్దు. ఎవ్వరు కూడా మోర్ దెన్ 1 అప్లికేషన్ పెట్టకూడదు. కేవలము ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి ఒక స్టూడెంట్. 2 అప్లికేషన్స్ పెడితే మీది ఇన్వాలిడ్ అవుతుంది, రిజెక్ట్ చేస్తారు. సో దయచేసి ఈ విషయం గమనించండి. ఓకే, సో ఇక్కడ అదే పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, అంతేకాకుండా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ పబ్లిక్ నోటీస్లో క్యాండిడేట్స్ షుడ్ నోట్ దట్ దిస్ ఈజ్ ఏ వన్ టైమ్ ఆపర్చునిటీ, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి, అంటే ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇది లాస్ట్ ఛాన్స్ అండి, ఇంకా తర్వాత ఎటువంటి అవకాశం కూడా కల్పించము అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ టైం ఆపర్చునిటీ, ఒకసారి మాత్రమే ఇచ్చారు ఈ అవకాశం. ఓకే, అయితే ఈ నోటీస్ చదివిన తర్వాత నేను ఒక స్టూడెంట్ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి వెరిఫై చేశాను. అంటే అసలు ఏం చేయాలి మనం అక్కడ, ఒకవేళ కానీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అప్లికేషన్ సగం పూర్తి చేస్తే వాళ్ళు ఇంకా ఏమైనా చేయాలా, లేక
ఆల్రెడీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కూడా చెయ్యాలా? ఇలాంటి డౌట్స్ చాలా మంది స్టూడెంట్స్ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు కాబట్టి అందుకనే నేను ఒక స్టూడెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ రిజిస్ట్రేషను, అప్లికేషను, మొబైల్ వెరిఫికేషను, పేమెంటు ఈ 4 కనిపించినాయి. దీని క్రింద ఆధార్ వెరిఫికేషన్ కూడా కనిపించింది. ఆధార్ వెరిఫికేషన్ ఇంతకు ముందు లేదు మనకి. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పకుండా చేయాలా అనేది డౌట్. కాబట్టి మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినటువంటి స్టూడెంట్స్ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి మీ ఆన్లైన్ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి ఒకసారి ఈ ఆధార్ వెరిఫికేషన్ కూడా మీరు కూడా క్లిక్ చేసి ఒకసారి వెరిఫై అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ వెరిఫై అవ్వకపోతే ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. అంటే ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ మీకు 1 బై 1 స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఆ ప్రాసెస్ని ఫినిష్ చేయండి. ఆల్రెడీ ఒకవేళ మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ పూర్తయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ మీరు మరలా చేయాల్సినటువంటి అవసరం లేదు అని డిస్ప్లే అవుతుంది. ఇది 9వ తారీఖు ఉదయం మాత్రమే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఆల్రెడీ అప్లికేషన్ పూర్తి చేసిన వాళ్ళు లేదా అసలు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు లేదా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయనటువంటి స్టూడెంట్స్ లేదా పేమెంట్ చేయనటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి మీ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి దయచేసి ఈ పేజ్లో ఆధార్ వెరిఫికేషన్ని ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? అంతేకాకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొబైల్ వెరిఫికేషన్ దగ్గర టిక్ వచ్చింది, అలాగే పేమెంట్ దగ్గర టిక్ వచ్చింది. మరి ఆధార్ వెరిఫికేషన్ దగ్గర టిక్ రాలేదు కాబట్టి ఒక్కసారి ఇది కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే మనము ప్రాక్టికల్గా అది క్లిక్ చేసి చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈ నీట్ యూజీ 2024కి అప్లై చేసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్, అప్లై చెయ్యని స్టూడెంట్, చేసిన వాళ్ళు, చెయ్యబోయే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీరు దయచేసి ఈ ఆధార్ వెరిఫికేషన్ చెక్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు తప్పకుండా మీ తెలిసిన వాళ్ళకు కూడా పాస్ చేయండి. ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయండి దయచేసి. ఓకే? సో ఈ విషయాన్ని మీకు కన్వే చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇది లాస్ట్ ఛాన్స్ అండి. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీరు 9, 10వ తారీఖుల్లో రాత్రి 10:50 లోపు మీరు అప్లై చేసుకోండి. ఓకే? సో ఫస్ట్ టైం నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటే దయచేసి వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ.